ఎండాకాలం కదా, పెరుగుతోటి రకరకాల రెసిపీలు చేసుకుంటాం. పెరుగు నిలవ ఉంటే పుల్లబడిపోతుంది. అది చల్లగా కూడా తినాలనిపిస్తుంది కదా! రొట్టెల్లోకి, అన్నంలోకి 2 విధాలుగా వాడుకునే పెరుగు పచ్చళ్ళు చాలా రకాలు చేసి చూసాం మనం. టమాటా పెరుగు పచ్చడి చేస్తాం, ఉల్లిపాయ పెరుగు పచ్చడి చేస్తాం, కచంబరం అంటారు, కొసాంబరి అంటారు. అది ఏదో ఒకటి ఒక పెరుగు పచ్చడి. పెరుగుతోటి ఒక ఐటెం తయారు చేయటం. జనరల్‌గా కొబ్బరేసి చేసుకుంటాం. కొబ్బరి గ్రైండ్ చేసి పెరుగులో కలిపి తిరగమాత పెట్టడమే. సింపుల్, ఈజీ కదా! అయితే దీనికి ఒక మంచి హెల్తీ టచ్ ఇద్దాం. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మనం ఎలా చేసామో చెబితే గానీ తెలీదు. చాలా రోజుల క్రితము ఒక కర్ణాటకలో ఒక వారం రోజులు ట్రిప్ వెళ్తే అక్కడ ఒక చోట తిన్నా నేను. భలే ఆశ్చర్యంగా ఉంటుందండి. అసలు ఇలా చేయొచ్చా? మనం ఇలా చేయం కదా అనిపిస్తుంది. జనరల్ పెరుగు పచ్చళ్ళు, మెంతి మజ్జిగలో మనం ఏం చేస్తాం, మెంతులు తాలింపేస్తాం కదా! వాళ్ళు మెంతి కూర తాలింపులో వేశారు. అస్సలు చేదు లేదండి. ఎంత బావుందో, భలే రుచిగా ఉంటుంది. పిల్లలతోటి ధారాళంగా తినిపించేసేయచ్చు. అన్నంలో వేసుకోవచ్చు, రొట్టెల్లో నలుచుకోవడానికి రాత్రిపూట కూడా చేసుకోవచ్చు. బాగా చలవ చేస్తుంది అండ్ హెల్దీ కూడా. సింపులే. ఒక మూకుడు పెట్టండి ముందు. ఓ 3 మెంతి కూర కట్టలు, మనకి పెద్ద మెంతి దొరుకుతుంది కదా, చక్కగా ఒలిచేసి ఆకులు శుభ్రంగా నీళ్ళలో జాడిచ్చేసి కొంచెం పిండేసి పక్కన పెట్టండి. ఒక స్పూన్ నెయ్యి వేయండి మూకుడులో. ఇంతే, ఇంకా మనం ఇంకేం వెయ్యం. ఒక పావు టీ స్పూను మిరియాలు. ఇదే కారం, ఇంకా మనం ఏం వెయ్యం. తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసి వేయించేయండి. ఇంకా బుజ్జి మూకుడు పెట్టుకోదలిస్తే మీ ఇష్టం. మిరియాలు వేగనివ్వండి. వేగిన మిరియాలు, జీలకర్ర పక్కకు తీసి పెట్టండి. ఇప్పుడు ఈ మూకుడులో కడిగి పెట్టుకున్న మెంతి కూర వేసేయండి. అలాగా వేయించేసేయండి. మన మెంతాకు చూడండి వేగిపోయింది. కావాలనుకుంటే ఇంకొక డ్రాప్ నెయ్యి కానీ నూనె కానీ వేయండి, అవసరమే లేదు అసలు. ఓకే, దీన్ని కూడా స్టవ్ ఆపేద్దాం. ఇంకా మనకి స్టవ్తో పని లేదు. ఇందాక తాలింపు తీసి పెట్టాం కదా మిరియాలు, జీలకర్ర, దీన్ని కూడా దాని మీద వేసేయండి. కొంచెం చల్లారనివ్వాలి. చల్లారనిచ్చి గ్రైండ్ చేద్దాం. ఒక అంత కొబ్బరి ముక్క తీసుకోండి. మనం 2 కట్టల మెంతికూర తీసుకున్నాం కదా, ఇంత ముక్క సరిపోతుంది. ఓ చిన్న కాయ సగం కొడతాము, సగం అవుతుందా, అందులో సగం కంటే కొంచెం తక్కువ కొబ్బరి. తర్వాత ఏమో మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా మెంతికూర, జీలకర్ర, మిరియాలు, అది కూడా వేసేద్దాం. సరిపడా ఉప్పు వేసి, ఇది మనం కలిపే పెరుగుని బట్టి ఉప్పు రుచికి సరిపడా చూసుకోండి. మనం మెంతికూర అవి పేస్ట్ చూడండి ఎంత గ్రీన్ కలర్లో వచ్చిందో. కొబ్బరి, మెంతికూర గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని మనం పెరుగులో కలిపేద్దాం. ఫ్రెష్ పాలకూర ఉంటాయి అంటే మనకి పెరట్లోనే కుండీలో ఒక 5-6 అంతంత పాలకూర ఆకులు ఉన్నాయనుకోండి, వాటి కూడా ఇట్లా బ్లాంచ్ చేసి కలిపితే పెరుగు భలే రుచిగా వస్తుందండి. అసలు కనుక్కోలేరనమాట దేంతో చేసామో. అండ్ హెల్దీ డిప్గా ఉంటుంది ఇది. పెరుగు అన్నంలో కలుపుకుని తినచ్చు, తర్వాత రొట్టెల్లో, పూరీల్లో కూడా చాలా బాగుంటుంది. ఎంత మంచి రంగు వచ్చిందో చూడండి.
ఎంత మంచి పిస్తా గ్రీన్ వచ్చిందో చూడండి. రుచి ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు మెంతి కూర వేసినట్టు చెప్పినా కూడా నమ్మరు. చేసి చూపించాల్సిందే. ట్రై చేసి చూడండి. ఇంకా దీంట్లో బ్యూటిఫికేషన్ ఏమీ చెయ్యం మనం. రొట్టెల పక్కన ఓ కప్లో ఇది వేసి పెట్టేయటమే. దీనికి ఏంటంటే పెరుగు ప్రిఫరబుల్లీ తీయటి పెరుగు అయితే బాగుంటుంది. నిలవ ఉన్న పెరుగుతో చేయొద్దు. ఫ్రెష్ పెరుగుతోటి చేసి చూడండి. ఇది ఒకటి ఉంటే దీంతో పాటు కొన్ని వేపుడు ముక్కలు, ఏమైనా ఆలు ముక్కలు లాంటివి ఉంటే చాలు. చపాతీల్లోకి చాలా బాగుంటుంది కాంబినేషన్. ట్రై చేసి చూడండి.